రే ఎలా ఉన్నావురా? పర్లేదు సార్. నాన్న అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు సార్. నాన్న ఎలక్షన్స్ టైం కదా, మాకే సరిగ్గా టైం ఇవ్వట్లేదు. ఇంతకీ నీకు ఓటు హక్కు వచ్చిందా? వచ్చింది సార్. లైఫ్ లో ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నాను. గుడ్. ఎవరికేస్తున్నావు? నాన్న ఎవరికేమంటే వాళ్ళకే వేస్తాను సార్. మీ నాన్న దూకేమంటే దూకేస్తావా? అదేంటి సార్ అలా అన్నారు? లేకపోతే ఏంట్రా, నువ్వేమన్నా చిన్న పిల్లోడివా? ఓటు వేయటం అంటే బజ్జీలేసినంత ఈజీ అనుకున్నావా? కెరీర్కి చదువు ఎంత ఇంపార్టెంటో, జీవితాలు బాగుపడాలంటే ఓటు వేయటం కూడా అంతే ఇంపార్టెంట్. నన్ను ఏం చేయమంటారు సార్? అది నువ్వు ఆలోచించుకోవాలరా. సార్, ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి చదువు చెప్పారు, మరి జీవితాలు బాగుపరుచుకోవడానికి ఏం చెప్పారా సార్? సరే, ఓ పంచి. సరే సార్. ఒక్కసారి కళ్ళు మూసుకొని మన రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు ఏమేం జరిగాయో గుర్తు తెచ్చుకో. ఓకే సార్. వామ్మో సార్. రేయ్, ఓటు వేయటం అనేది నీ హక్కు. నీ హక్కుని వినియోగించుకునే అధికారం నీ సొంతం. మొదటి అడుగు బలమేంటో నిరూపించు. చూపిస్తాను సార్. బాబుకి ఓటేస్తా, మన భవిష్యత్తును గెలిపిస్తా. వెళ్ళు. విలువైన జీవితం కోసం మీ అమూల్యమైన ఓటు వేసి సరైన నాయకుణ్ణి ఎన్నుకోండి. బాబుని మళ్లీ గెలిపిద్దాం, మన భవిష్యత్తుని కాపాడుకుందాం. చంద్రబాబుని మళ్లీ రప్పిద్దాం.